హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో చాలా అంటే చాలా రుచిగా ఉండే 3 రకాల రసం రెసిపీస్ని తయారు చేసి చూపించబోతున్నా. చాలా రుచిగా ఉంటాయండి, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఆంధ్రుల సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన ఉలవ చారును తయారు చేసుకుందాం. ఉలవల్లో ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, త్వరగా అలసట తగ్గించడానికి సహాయపడతాయి. చలికాలంలో లేదా వర్షాకాలంలో ఉలవల్ని ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే శరీరం వెచ్చగా ఉండి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అన్నంతో అయినా రాగి ముద్దతో అయినా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉలవచారుని ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. హోటల్ కంటే కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ ఉలవచారు కోసం నేను రాత్రి ఉలవల్ని 1 గ్లాస్ దాకా నానబెట్టానండి. మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే ఇవి త్వరగా మెత్తగా ఉడుకుతాయి. అంతేకాకుండా మనం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా లేకుండా ఉంటుంది. ఏ ధాన్యమైనా సరే మనం ఎక్కువసేపు నానబెట్టి వండుకోవడమే చాలా మంచిది. నేను రాత్రి అంతా నానబెట్టానండి. నానబెట్టేటప్పుడే దాదాపు 5 నుంచి 6 సార్లు శుభ్రంగా మనం బాగా రబ్ చేస్తూ కడిగి నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం ఉలవలు తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల నీళ్ళని పోసి నానబెట్టుకున్నాం అనుకోండి, మనం ఉడికించుకునేటప్పుడు ఆ వాటర్తో సహా ఉడికించుకోవచ్చు. ఆ వాటర్లో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి మనం రాత్రి శుభ్రంగా కడిగి ఈ గ్లాస్తో నేనైతే 1 గ్లాస్ ఉలవల్ని తీసుకున్నాను. 5 గ్లాసుల దాకా రాత్రి నీళ్లు పోసి నానబెట్టేసేసాను. ఇప్పుడు ఆ వాటర్తో సహా మనం ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకుని మనం తీసుకున్న వాటర్కి సరిపడా ఉప్పును వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో దాదాపు 8 నుంచి 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంట పూర్తిగా లో ఫ్లేమ్లో వచ్చేసామనుకోండి, లోపలంతా పప్పు చక్కగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేశామంటే మనకి విజిల్స్ ఎక్కువ వస్తాయి, కానీ పప్పు అనేది అంత మెత్తగా ఉడకదు. నేనైతే ఇక్కడ 10 విజిల్స్ పెట్టానండి. 10 విజిల్స్ పెట్టాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఉలవల్లో రసం మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అలాగే ఉలవలు చూడండి ఎంత మెత్తగా ఉడికాయో. ఇలా వేళ్ళతో నొక్కుతుంటేనే చూడండి సాఫ్ట్గా అయిపోతున్నాయి కదా. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఇలా ఉడికించుకున్నాం అనుకోండి, ఉలవచారు రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకనే రాత్రంతా నానబెట్టి ఇలా నేను చెప్పిన విధానంలో ఉడికించండి. ఇప్పుడు మనం ఉలవల్లో నుంచి కట్టును సపరేట్ చేసేసుకోవాలి. ఇలా స్టెయినర్ సహాయంతో అయినా ఉడగట్టుకోవచ్చు, లేదనుకోండి ప్రెషర్ కుక్కర్ పైన మూత వేసేసుకొని మనం రసాన్ని సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా రసాన్ని సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఉలవల్లో నుంచి సగం ఉలవల్ని, ఉడికించి పెట్టుకున్న ఉలవల్లో నుంచి సగం ఉలవల్ని మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మిగిలిన సగం ఉలవల్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినచ్చు, లేదనుకోండి ఇప్పుడు రైస్తో పాటు నంచుకొనైనా తినచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయండి రసంతో పాటు సైడ్ డిష్గా. చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉండాలంటే రసంలో కలిసిపోవాలన్నమాట. అలా గ్రైండ్ చేసేసుకోండి. అవసరమైన వాటర్ని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద రసం చేసుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న గిన్నె తీసేసుకొని కొద్దిగా నూనెను వేసేసుకొని అందులోకి 10 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అవి గోల్డెన్ కలర్లోకి మారాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 1 ఉల్లిపాయని, 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును అలాగే చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండును నేను ముందే నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నానండి. మనం పప్పుల్ని ఉడికించేటప్పుడు చింతపండు నానబెట్టుకున్నామంటే మెత్తగా నానిపోతుంది. తర్వాత గుజ్జు తీసి పెట్టుకోవచ్చు. చింతపండు అనేది ఎక్కువ కూడా వేయకండి. ఇక్కడ మనం తీసుకున్న ఉలవలకి నేనైతే 40 గ్రాముల దాకా వేసేసాను. మీరు కావాలంటే మరి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. మనం పులుపు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కారాన్ని కూడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని తగినంత పులుపుని తీసుకోండి. మీరు నానబెట్టుకున్న చింతపండు మొత్తం కూడా గుజ్జు వేయకుండా కొద్దిగా పక్కన ఉంచండి. ఒకవేళ మనం కలిపి పులుపు చూసుకొనైనా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా తొక్కునంతా కూడా అలాగే ఉంచేసేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ తిరిగి వేసుకోవచ్చు అనమాట. మొత్తంగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి మనం తీసుకున్న ఉలవలకి. చింతపండు గుజ్జును 2 నిమిషాలు ఉడికించుకోవాలి పోపులో, అప్పుడు రుచి ఇంకా బాగుంటుంది. తర్వాత అందులోకి మనం ఉలవల్లో నుంచి కట్టును పక్కన ఉంచుకున్నాం కదా, ఆ కట్టును అలాగే ఉలవల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా వేసేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకోవాలి. ఉలవచారు చిక్కగా ఉంటేనే రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. అది గుర్తు పెట్టుకోండి. వాటర్ ఎక్కువ వేయకోకుండా తగినంత వేసుకోండి. ఇక్కడ అంతా ఒకసారి కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత వాటర్ ఉండాలి అనేది. ఇప్పుడు చూపిస్తాను చూడండి.
చూస్తున్నారుగా, ఈ చిక్కదనంతో ఉండాలి. అప్పుడు మనకి సరిపోతుంది. నేను తీసుకున్న ఉలవలకి అంటే దాదాపు అవి 150 గ్రాములు ఉలవలు ఉంటాయండి. 150 గ్రాముల ఉలవలకి 1 లీటర్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కట్టుతో సహా 1 లీటర్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేశాను. అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి. మనం ఉలవల్ని ఉడికించేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి మీకు కారం, ఉప్పు సరిపడా అయిందో లేదో చెక్ చేసేసుకొని, తక్కువ అనిపిస్తే 2 కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇది ఉడికేలోపు మరొక పక్కన చిన్న పెనం పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి, ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి చిన్న రోట్లోకి వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు మిక్సీలోకి వేసుకోవచ్చు. కాకపోతే మనం తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ కదండి, అందుకని నేను ఇక్కడ చిన్న రోట్లో దంచేస్తున్నాను. ఇలా మెత్తని పౌడర్ లాగా దంచి తీసేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ తో రసానికి చాలా చాలా రుచినిస్తుందండి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా. రసం బాగా ఉడుకుతోంది కదా, ఒకసారి చూడండి. రసం కూడా ఆల్మోస్ట్ మనకి దగ్గర పడింది. చూడండి, కాస్త చిక్కబడింది కదా, మనకి మరి కాస్త చిక్కబడాలి. మనం ఇలా గరిటెతో కలిపి గరిటెను వెనుక వైపు నుంచి చూసామంటే గరిటెకు ఒక లేయర్ లాగా ఉండాలి. అప్పుడు మనకి రసం పర్ఫెక్ట్ గా తయారైనట్టు. అందుకని ఇంకా కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న మెంతి, జీలకర్ర పిండిని, ఒక 2 స్పూన్ల దాకా బెల్లం తురుమును వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇట్లే కాడలతో సహా తుంచి వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలపండి. పూర్తిగా మనం గిన్నె అడుగు దాకా బాగా కలిపేసేసుకొని మూత పెట్టి మరొక 3 లేదా 4 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి రసం అనేది పర్ఫెక్ట్ గా తయారైపోతుంది. మనం ముందు 5 నిమిషాలు ఉడికించాం, ఇప్పుడు మరొక 3 నిమిషాలు ఉడికిస్తున్నాం. మొత్తంగా అటు ఇటుగా 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకున్నాం అనుకోండి. ఉలవలు ఉడికించాక రసం అనేది మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, గరిటెకి వెనక వైపును చూపిస్తాను. చూస్తున్నారుగా, ఒక లేయర్ లాగా తిక్కగా అంటుకుంది కదండి. ఇలా తిక్కుగా వచ్చింది అనుకోండి, చల్లబడ్డాక రసం ఇంకా కొంచెం తిక్కుగా అవుతుంది. తినడానికి చాలా చాలా రుచిగా ఉంటుంది. అసలు ఉలవచారు అనేది బాగా చిక్కగా ఉండాలి. మనం ముద్దతో కూడా కలుపుకొని తినేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఇంతే కదా అనుకోకండి, ఇప్పుడే మనకు ముఖ్యమైన స్టెప్ ఉంది. ఈ రసాన్ని నేనైతే స్ట్రెయినర్ సహాయంతో వడగడుతున్నాను. అంటే మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి అన్ని వేసాం కదండి, అవంతా కూడా ఉలవచారులో అక్కర్లేదు. మనకి ఆ ఫ్లేవర్ మాత్రమే ఉంటే చాలన్నమాట. అందుకని ఈ రసాన్ని అంతా కూడా ఒకసారి స్ట్రెయినర్ సహాయంతో వడగట్టి ఈ పిప్పిలో నుంచి ఈ రసాన్ని మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఈ రసాన్ని మనం స్టోర్ చేసుకున్నామంటే దాదాపు 10 రోజుల పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవాలండి. బయట అయితే 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. హోటల్ మీరు ఎక్కడ తిన్నా సరే ఈ రుచి అస్సలు రాదు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి అంతే. కరివేపాకు మరి ఏ దినుసులు వేయకండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసేసుకొని పోపుని ఇందులోకి వేసేసి కలిపి సర్వ్ చేసుకున్నామంటే అసలు ఆ రుచిని ఎవ్వరు కూడా మర్చిపోలేరు. అంత రుచిగా ఉంటుంది. అన్నంతో తిన్నా, ముద్దతో తిన్నా సరే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. ఇది స్టోర్ చేసుకొని చాలా రోజులు నిల్వ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి నా స్టైల్లో ఉలవచారును ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇది మనకి ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఉలవల్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అలాగే ఈ చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడానికి ఇది మనకి చాలా చాలా సహాయపడుతుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారుగా, ఉలవచారును ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. ఇప్పుడు మరొక రసాన్ని చూసేసేయండి. మన కిచెన్లో ఎంతో గుమగుమలాడే రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్పెషల్ రసం చాలా చాలా రుచిగా ఉంటుంది. రసంలోకి నంచుకోవడానికి ఏమి లేకున్నా సరే రైస్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే ఈ స్పెషల్ రసాన్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. దీనికోసం నేనైతే ఇక్కడ చింతపండును ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నామంటే చక్కగా నానిపోతుంది. తర్వాత చెత్తు మెత్తగా చేసి గుజ్జు తీసేసుకోవాలి.
ఇలా గుజ్జు తీసుకున్నాక పిప్పిని పక్కన ఉంచుకోండి. ఒకవేళ మీకు పులుపు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనం ఆ పిప్పిలో నుంచి రసాన్ని తీసి వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకొని ఇదంతా చేత్తో బాగా మెత్తగా చేసేసుకోవాలి. టమోటాని గుజ్జుగా చేసేసుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా అంటే మనకి పులుపుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును తుంచి వేసేసుకోండి. ఇలా వేసి ఈ రసాన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, అలాగే ఇందులోకి 10 దాకా మెంతులు, ఎక్కువ వేయకండి, కాస్త తగ్గించే వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి ఇదంతా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 5 నుంచి 6 వెల్లుల్లి డబ్బులు, 2 ఎండుమిర్చిని వేసేసి మళ్ళీ ఒకసారి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కూడా పక్కన చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద రసం తయారు చేసేసుకోవడానికి కడాయిని కానీ బౌల్ కానీ పెట్టేసేసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసి అది బాగా ఫ్రై అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ధనియాలు మిరియాల పొడి ఉంది కదా, అది వేసేసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో కొన్ని సెకండ్ల పాటు వేయించండి. ఇలా కొద్దిగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోండి, ఎక్కువ వేయకండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఒక్కసారి రుచి చూడండి. మీకేమైనా ఇప్పుడే ఉప్పు కానీ లేదా కారం కానీ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి చిన్న బెల్లం ముక్కను వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించండి, లేదా ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల రసం రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ రసమే కాదు, మీరు ఏ రసం చేస్తున్నా సరే లో ఫ్లేమ్లోనే రసాన్ని తయారు చేసేసుకోండి. తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోండి. ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. రసం ఉంటే చాలు, ఇక ఏమీ అక్కర్లేదు అనేంత రుచిగా ఉంటుంది. మరి మీరు ఇలా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మెంబర్కి షేర్ చేయండి. చూసారు కదా టమోటా చారు. ఇప్పుడు మనం పెసరపప్పు చారును తయారు చేసుకుందాం. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. సాధారణంగా చేసుకునే పప్పు చారు కంటే ఈ పెసరపప్పు చారు చాలా తేలికగా తొందరగా జీర్ణమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పర్ఫెక్ట్ టెక్స్చర్తో పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పును వేసేసుకొని 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగాక ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళను వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపును వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. పప్పును మనం గంట ముందే నానబెట్టుకున్నాం అనుకోండి, 2 విజిల్స్ ఉడికించుకున్నా సరే పప్పు మనకి చక్కగా ఉడికిపోతుంది. నేనైతే ఇక్కడ అప్పటికప్పుడు పెసరపప్పును కడిగి వేశాను కాబట్టి 3 విజిల్స్ పెట్టాను. చూడండి, 3 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక చూపిస్తున్నా పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికించుకున్న పప్పును పప్పు గిత్తెతో కానీ లేదా ఇలా గడితో కానీ మెత్తగా చూర్ణంలాగా తయారు చేసేసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనం ఇలా గడితో కానీ మెత్తగా చేసేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళను వేసేసుకోవాలి. లేదంటే మీకు చిక్కదనాన్ని బట్టి అయినా వేసేసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్ టెక్స్చర్ రావాలి అంటే నేను చెప్పిన కొలతల్ని తీసుకోండి. మీకు ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా రసం అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. 2 టమోటాలు, 1 ఉల్లిపాయను వేసేసుకొని ఇది స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పెసరపప్పు త్వరగా అడుక్కి చేరి అంటుకుంటుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుతూ దాదాపు 6 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పప్పు చారు అనేది రెడీ అవుతుంది. టమోటా పచ్చిమిర్చి కూడా ఉడికి రసంలో బాగా కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ 6 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గుజ్జు తీసి వేసేసుకోవాలి. పులుపు అంతా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వేసి పక్కన ఉంచేసుకొని రుచి చూసి కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి రుచి చూడండి. ఉప్పు కానీ పులుపు కానీ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి జస్ట్ 1 నిమిషం ఉడికించండి. అంటే మనం చింతపండు పులుసు వేశాక ఎక్కువసేపు ఉడికించక్కర్లేదండి, జస్ట్ 1 నిమిషం ఉడికించుకుంటే చాలన్నమాట. చూసారు కదా, పప్పు చారు అనేది సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన ఉంచేసేసుకోండి. చారుకి మనం పోపు కూడా అంతే ఇంపార్టెంట్గా తయారు చేసేసుకోవాలి. దానికోసం
10 లేదా 15 మిరియాల్ని కచ్చాపచ్చగా దంచి వేయండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చగా దంచి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు పోపు పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేయండి. పప్పుచారుకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు, అలాగే మిరియాలను కూడా దంచి పెట్టుకున్నాం కదా, ఆ మిరియాల పౌడర్ని కూడా వేసేసుకొని ఈ పోపునంతా కూడా మంచిగా ఫ్రై చేయండి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపుని రసంలోకి వేసి కలిపేయడమే. అలాగే కొద్దిగా కొత్తిమీర తరువును కూడా వేసేసుకున్నామంటే రుచి చాలా చాలా బాగుంటుంది. అంతే, పప్పు చారు రెడీ అయిపోయిందండి. ఎలాంటి మసాలాలు అవసరం లేదు, స్పైసీ తక్కువగా చాలా చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. సమ్మర్లో చాలా కారంగా ఉన్నవి తిన్నా సరే వంటికి వేడి ఎక్కువ అవుతుంది. చలువ చేసే ఇలాంటి రసం తిన్నామంటే పొట్టకి కూడా హాయిగా చాలా చాలా బాగుంటుంది, త్వరగా కూడా జీర్ణం అవుతుంది. వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని తిన్నారంటే ఆ రుచికి అందరూ ఫిదా అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చూసారుగా పప్పుచారుని. ఇప్పుడు మీరు మిరియాల చారుని ఎలా చేయాలో చూసేసేయండి. చలికాలం స్పెషల్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా ఇలాంటి రెసిపీలని మనం అప్పుడప్పుడు తింటూ ఉంటే జలుబు, గొంతు నొప్పి, అలాగే దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. చాలా చాలా మంచి హెల్తీ రెసిపీ. అంతేకాకుండా మనకి ఎప్పుడైనా ఫుడ్ తిన్నప్పుడు అజీర్తిగా ఉన్నా సరే ఈ రసంతో తిన్నారంటే చాలు, త్వరగా మనకి జీర్ణం అయిపోతుంది. చాలా అంటే చాలా ఇమ్యూనిటీ కల రసం అని చెప్పుకోవచ్చు. మరి ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ మిరియాలను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలను కూడా వేసేసుకొని ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్లో మరొక 3 లేదా 4 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును, 1 స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని జీలకర్ర చిటపటలాడుతూ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మంచి స్మెల్ వస్తూ వేగిన తరువాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి సాఫ్ట్ పౌడర్ లాగా కాకుండా కాస్త పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీయక్కర్లేదండి, అలాగే మనం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా కాకుండా ఒక పల్స్ ఇస్తే చాలు, మనకి వెల్లుల్లి రెబ్బలు అనేది కచ్చా పచ్చగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్రని వేసుకొని జీలకర్ర బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కాస్త పెద్దగా కట్ చేసుకోండి. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ఉండేలాగా కట్ చేసి వేసుకోండి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటాను వేసుకోవాలి. టమోటా వేసుకోవడం వల్ల రసం మరింత రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు టమోటా నచ్చుకుంటే స్కిప్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి టమోటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, టమోటా మనకి సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, వెల్లుల్లి రెబ్బల్ని, ఆ మిశ్రమాన్నంతా ఇందులోకి వేసేసుకొని 3 లేదా 4 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపును, అలాగే కొన్ని ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ మసాలా అంతా బాగా వేగిపోవాలి, మనకి పచ్చి వాసన లేకోకుండా అనమాట. ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదు మనకి. లో ఫ్లేమ్లోనే ఒక 3 లేదా 4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గుజ్జు తీసి వేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనకి రసం ఎంత కావాలో మనం తీసుకున్న ఈ మసాలాకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న స్పైసెస్కి, పులుపుకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ నీళ్ళని వేసాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా, అలాగే మనం కలిపిన చింతపండు, అలాగే స్పైసీ కూడా సరిపోయింది లేదా అన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు తక్కువ అనిపిస్తే చింతపండు నుంచి గుజ్జు తీసుకున్నాం కదా, అదే చింతపండులోకి మరి కాస్త నీళ్ళని వేసి మరొకసారి మెత్తగా చేసి ఆ వాటర్ని వేసుకోవచ్చు. మరొకసారి పులుపుని వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం అన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి ఈ రసం అనేది ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. మనం ఆల్రెడీ మసాలానంతా వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే రసం ఫ్లేవర్ అస్సలు బాగోదండి, అది గుర్తు పెట్టుకోండి. చూడండి, ఇలా రసం అనేది మనకి మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక ముక్క బెల్లంని వేసుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా
ఒక బెల్లం నుంచి ఒక పావు ముక్కను వేసేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా రసం పొడిని వేసుకోండి. రసం పొడిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి. చాలామంది మిరియాల రసంలోకి రసం పొడి వేయరు, కానీ వేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపి స్టవ్ ఆపేసేసి కిందికి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలో మనకి జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి రసాలు తీసుకున్నామంటే చాలు, త్వరగా తగ్గిపోతాయి. చూసారు కదా నేను చేసిన రసం అండ్ చారు రెసిపీలని. ఇవి మనలో ఇమ్యూనిటీని పెంచుతాయి, రుచికి చాలా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.